మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో డీలర్ చంద్రయ్య రేషన్ షాపు వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని తూఫాన్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలోని ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని తెలిపారు. గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేయడంతో చాలా మంది వాటిని ఉపయోగించలేదని, సన్నబియ్యం సరఫరా చేయడంతో నిరుపేదల ఆకలి తీరిందని అన్నారు. రైతులు సన్న ధాన్యం పండిస్తే 500 రూపాయల బోనస్ చెల్లించి ప్రభుత్వం సన్నధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూఫాన్ ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఆర్ఐ నరసింహులు యాదవ్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. ఎవరో ఒకరు పండించేటోళ్ళు, ఆ నీళ్ళ సౌలతున్న వాళ్ళు కూడా దొడ్డు బియ్యం పండించేటోళ్ళు. కాబట్టి ప్రజలు కూడా దొడ్డు బియ్యమే తినేటోళ్ళు. అందరూ కూడా రాజులైనా దొడ్డు బియ్యం తినేవాళ్ళు, ప్రజలైనా దొడ్డు బియ్యం తినేవాళ్ళు. అట్లా అప్పటి ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది. ఆ దొడ్డు బియ్యాన్ని క్రమక్రమంగా ఏమైంది అంటే పరిశోధనలు పెరిగి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం వచ్చినాయి. బాపట్ల బియ్యం అని, ఇంకా ఏవో అని, సాంబ మసూర్ అని, అట్లా సన్నది నేను చూస్తున్న కాలంలోనే సన్న బియ్యం వచ్చినాయి. సన్న బియ్యం వస్తున్న కొద్ది ఏమిటంటే ప్రజలు సన్న బియ్యం టేస్ట్ ఉంటుంది కాబట్టి, చల్లారింది తిన్నా కానీ తినబుద్ధి అవుతుంది కాబట్టి, దొడ్డు బియ్యం చల్లారింది తినలేరు కాబట్టి ప్రజలు క్రమంగా దొడ్డు బియ్యాన్ని మానేసి సన్న బియ్యాన్ని తినడము అలవాటు చేసుకున్నారు. ఎప్పుడైతే సన్న బియ్యం మానేశారో, అది దొడ్డు బియ్యం మానేశారో, రేషన్ షాపులు ఇచ్చే దొడ్డు బియ్యాన్ని తినలేకపోతున్నారు వాస్తవానికి. ఎందుకంటే సన్న బియ్యం అలవాటు అయిన తర్వాత దొడ్డు బియ్యం తినాలంటే కొంచెం కష్టమవుతుంది. కొద్దిమంది తినేవాళ్ళు కూడా ఉంటారు, కానీ చాలా మంది మానేశారు. మానేసినాక ఈ రేషన్ షాపులకి ఇచ్చింది విడిచిపెట్టలేరు, తీసుకుపోవాల్సిందే. తీసుకుపోయి ఏం చేయాలి దొడ్డు బియ్యాన్ని? కొందరు పిండి పట్టించుకొని అప్పలు చేసుకుంటారు, కొందరు రకరకాల మనుషులు కదా, ఒక్కొక్క రకంగా. కొంతమంది ఏమో తౌడులో పిండి చేసి బర్రెకు తౌడు పెట్టుకుంటున్నాం అంటారు, కుడిదిలో పోసుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇదే రేషన్ డీలర్ దగ్గర నువ్వు వాగ్దానం చేసిన విధంగానే వాగ్దానం నిలబెట్టుకొని మనకి ఉగాదికి సన్నబియ్యం అన్ని రేషన్ షాపులకి అందేలాగా చేయడం జరిగింది. అధికారికంగా ఈరోజు మన మండలంలో లాంఛనంగా అధికారికంగా ఓపెన్ చేస్తున్నందుకు మనం అందరం సంతోషిస్తున్నాము. ఈ యొక్క సన్నబియ్యం లబ్ధిదారులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. గతంలో లావు బియ్యం వచ్చినప్పుడు